ఈ టైంలో ఎవడరా? హలో, ఈ టైంలో ఏంట్రా? ఏంటి? ఓ, కేసు ఫైల్ చేశారా? ఓహో, దాన్ని ఆన్లైన్లో కూడా పోస్ట్ చేశారా? ఓకే. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇటు మాట ఎవరు వింటారు చెప్పు? వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. అయినా పొద్దున్న రాజకీయాలు మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? మనిషివి కాదు నువ్వు. పొద్దున్నే రాజకీయాలు మాట్లాడకూడదు అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా జనాలు పొద్దున్నే ఫోన్ చేస్తారు. సరే, ఫోన్ చేశారు, నాకంటే తప్పదు. పొద్దున్న లేచి మీరు ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తా మీ కొంచెం బ్రెయిన్కి ఇచ్చిన ఆ కొంచెం రెస్ట్ని కూడా కాంప్రమైజ్ చేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ ఎ బెటర్ స్లీప్. ఈ రోజుల్లో నిద్ర రాక అల్లాడిపోతున్నారు, ఇంక్లూడింగ్ మీ. సో ఐ వాంట్ యూ టు స్లీప్ ప్రాపర్లీ అండ్ బీ హెల్దీ. పొద్దున్నే ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇదిగో ఇలా రాజకీయాలు అవి ఇవి అని మాట్లాడితే హెల్త్ పాడైపోతుంది, గ్లామర్ కూడా పాడైపోతుంది. బట్ ప్రశాంతంగా నిద్రపోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి దగ్గర మొదలైందండి ఈ ఆట. ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల గురించి అర్థం చేసుకోవటం, దానికి తగినట్టుగా పాలసీ మేకింగ్ చేయటం. ఫస్ట్ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు బాగానే చేసుకుంటూ వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు గారు తర్వాత కాలక్రమేణా ఆ పాలిటిక్స్లో, ఆ కుటుంబ కలహాలలో, ఆ కుల పిచ్చి వ్యవస్థలో ఇరుక్కుపోయి బయటికి రాలేక, లోపల ఉండలేక, మానసికంగా నలిగిపోయి ఆ పెళ్లిలో కూడా సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేని సమాజం, ఇవ్వలేని కుటుంబం, ఇంకా ఇదంతా వద్దు అనుకుంటున్న టైంలో ఆ గుండె దానంతటికదే ఆగిపోయింది. 1995 ఆయన వెళ్ళిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అంటూ, జన్మభూమి అంటూ అప్పట్లోనే జనం దగ్గరికి రావడం అలవాటు అయింది, మంచిది. ఆ తర్వాత 2004లో మన అందరికన్నా బ్యాడ్ హ్యాబిట్స్ జనాలకు అలవాటు చేసింది ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. ఈయన ఎట్లంటే పాదయాత్ర చేసినాడా, జనం మధ్యలో నుంచి పోయాడు, జనాల్ని టచ్ చేస్తూ పోయాడు, జనాల మనసుల్లో నిలబడిపోయాడు. 2004 నుంచి 2009లో మళ్ళీ సింగిల్ హ్యాండెడ్గా వితౌట్ కూటమి, అసలు అంత పెద్ద పొలిటికల్ పార్టీ ఇప్పుడు 175 సీట్లకు 119 సీట్లకి ముక్కుతున్న ఆంధ్ర, తెలంగాణ అప్పట్లో 294 స్థానాలండి. రాజశేఖర రెడ్డి సింగిల్ హ్యాండెడ్గా గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఎలా ఫామ్ చేశాడు అంటే అప్పట్లో పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఏం డీకోడ్ చేశారు అంటే రాజశేఖర్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల మనిషి అయి కూర్చున్నాడు, ప్రజలను టచ్ చేస్తూ పోయాడు, వాళ్ళ జీవితాలను టచ్ చేస్తూ పోయాడు అని నమ్మినారు. ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఇప్పటి నుంచి రాజశేఖర రెడ్డి లాగే జనంలోకి వెళ్తాను, జనాల జీవితాలను టచ్ చేస్తూ పోతాను అని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్ గురించి ఎక్స్పెషల్లీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి ఒక సొంత స్టైల్ ఉంది. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్, నేను ఒక CEO లాగా రాష్ట్రాన్ని నడుపుతాను, ప్రజల జీవితాన్ని బాగుపరుస్తాను. సడన్గా నెక్స్ట్ రాజశేఖర రెడ్డిని ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలను మార్చాడు విత్ హ్యూమన్ టచ్ అని అర్థం చేసుకొని తాను కూడా హ్యూమన్ టచ్ కోసం పరితపించడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు టైమ్ అండ్ అగైన్ ఏం చేస్తూ పోయాడంటే హీ జస్ట్ ఇమిటేటెడ్ ద పాపులర్ ఫిగర్స్. 1995 తర్వాత ఎన్టీ రామారావుని ఇమిటేట్ చేస్తే 2004 తర్వాత 2009 తర్వాత రాజశేఖర రెడ్డిని ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాడు. ఎవడినో ఒకరిని ఇమిటేట్ చేస్తే కొంతవరకు సక్సెస్ రావచ్చు, కానీ మనకు సొంత క్యారెక్టర్ ఉండాలి. సొంత క్యారెక్టర్, సొంత వరల్డ్ బిల్డింగ్ ఉన్నప్పుడే ఆ రాజకీయాలు అనేవి రసవత్రంగా ఉంటాయి, సక్సెస్ఫుల్గా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇట్ అప్లైస్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఈరోజు కేరళలో కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఆయన పేరు సతీష్ అనుకుంటా, మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. కేరళ యూత్ ఆర్ లవింగ్ దట్ సీఎం. ఎందుకు? న్యాచురల్ ఇన్స్టింక్ట్స్, న్యాచురల్గా యువతకు కావాల్సిన నేను ఇస్తాను అని డైరెక్ట్గా ముందరకు వచ్చాడు. ఎందుకు? కేరళ ఈజ్ షోయింగ్ అప్ ఇన్ ద వరల్డ్. ఇండియా అంతా స్ట్రగుల్ అవుతున్నా మేము సొంతంగా నిలబడతాం, మేము కష్టపడతాం, మేము లేస్తాం. ఎందుకు? వాళ్ళలో ఒక పూకీ మెంటాలిటీ, జెన్జీ మెంటాలిటీకి తగిన లీడర్షిప్ ఎందుకు ఎవాల్వ్ అవుతుందంటే ద లీడర్షిప్ ఈజ్ రెడీ టు
చేంజ్, ద లీడర్షిప్ ఈజ్ ఆర్గానికలీ చేంజింగ్. వాళ్ళల్లో కూడా ఒక యూత్ఫుల్ మైండ్ సెట్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అంటే తెచ్చిపెట్టుకుంటారు. ఒక డేటా అనలిస్ట్ వస్తాడు, సార్ మనకు ఇప్పుడు జనరేషన్ అంతా జెంజీ జనరేషన్ సార్, మనం జెంజీకి తగినట్టు ఉండాలి. ఆలోచిస్తాడు, నేను జెంజీలా ఉండగలనా, అవదా, ఇది అవదమ్మా అని చెప్పి ఏం చేస్తాడు, అయినా కాకపోయినా ఈ జెంజీ జనరేషన్ ఎలా ఇంప్రెస్ చేయాలి అని ఆలోచిస్తాడు. ఆలోచించి హీ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ జెంజీ. అంటే ఒక యూత్ఫుల్ పొలిటికల్ లీడర్. ఎప్పుడుది, ఇది ఒక 10 years బ్యాక్ స్ట్రాటజీ వాడతాడు. ఆయనకు జెంజీ అంటే ఆయన జనరేషన్ తర్వాత ఉన్న జనరేషన్ జెంజీ కదా. సో ఆయన ఏం చేస్తారంటే ఆ తర్వాత జనరేషన్ అంటే దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం జనరేషన్ వాడిన పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, నడుచుకుంటూ జనంలోకి వెళ్ళటం, ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళతో పోయి అమ్మా బాగున్నావా అని ఎన్టీ రామారావులో మాట్లాడటం, మీకోసం అన్నీ చేస్తాను, ఇటువంటి ఒక డ్రామాటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి గత 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక జెంజీ అనుకుంటున్న ఒక పిచ్చి పాలన చేస్తున్నాడు. నేను ఎందుకు పిచ్చి పాలన అంటున్నానంటే, మిమ్మల్ని సీఎంగా ఎందుకు చేసాం మేము, ఒక మత్స్యకారుడి ఇంటికి వెళ్ళి చేపలు వండటానిక, ఒక టైలర్ ఇంటికి వెళ్ళి బట్టలు కుట్టడానిక, ఒక వృద్ధులతో కలిసి కూర్చొని కబుర్లు చెప్పడానిక? మీరు వృద్ధులతో మాట్లాడుతున్న ఎంతో మంది వాళ్ళు మీకన్నా చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ జీవితంలో ఉన్న స్ట్రెస్సెస్ వాళ్ళని వృద్ధాప్యం తీసుకొచ్చేసింది. దేవుడి దయ వల్ల మీరు జెంజీలా యాక్ట్ చేయడానికి మీకు ఒక అవకాశం, ముఖ్యమంత్రి అవకాశం దొరికింది. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతాను, ఒక మత్స్యకారుడి ఇంటికి వెళ్ళి ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో బ్యాక్గ్రౌండ్ అంతా కంట్రోల్ చేస్తూ ఒక 10 మంది ఆడవాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో చేపలు అమ్మించినట్టు ఒక సెటప్ క్రియేట్ చేసి ఆ చేపలు కొనుక్కొని ఇంటికి వెళ్ళి వండి గ్యాస్ వెలిగించని మంట మీద, అంటే ట్రోల్స్ చూస్తున్నా కదా, ఆఫ్ ఉన్న గ్యాస్ పొయ్యి మీద వంట ఎలా చేశారు, ఎలా ఇదంతా, ఎందుకు ఇదంతా? సో రాజశేఖర్ రెడ్డి జనాల్లో పోయాడు, హ్యూమన్ టచ్ ఉంది కదా, హ్యూమన్ టచ్కి జెంజీ ఆస్పిరేషన్స్ని కలిపి కొత్తగా ఏదో చేద్దాం అనుకుంటే అది కుళ్ళిపోయిన కిచిడి అయింది సార్. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీ అలవాట్లు ఈరోజు మీ పార్టీ నాయకులు నేర్చుకుంటున్నారు. ఈరోజు మా కర్నూలు మంత్రివర్యులు టీజీ భరత్ గారు, ఆయన 2.5 సంవత్సరం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మా కర్నూలు ఎమ్మెల్యే గారు టీజీ భరత్ గారు, ఆయనకు వ్యతిరేకంగా ఒక్క పొలిటికల్ పార్టీ నోరు తెరవదు. ఆయన ఏదన్నా చేసినా అడగరు, మంచి చేసినా పొగడరు, చెడు చేసినా అడగరు. ఒక మనిషి ఆల్ మంచి ఎలా ఉంటారు? ఉండరు. అంటే ఎక్కడో ఒక చోట పాలసీ లెవెల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడంటే, హీఈస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎ మెమరాండమ్ ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీస్. ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఒక వ్యతిరేకత. అసలు నాకొద్దు. వ్యతిరేకత అంటే చాలు రెడ్ బుక్ అమలు చేసేసి మూసేద్దాం పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్. అంటే టీజీ భరత్ గారు నారా లోకేష్ని బాగా క్లోజ్గా మానిటర్ చేసి నారా లోకేష్లా బ్రతకడం ఎలా, ఆ పరిస్థితిని చాలా సీరియస్గా తలకెక్కించుకున్నారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక బడా పారిశ్రామికవేత్త కొడుకు కలిస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబో. ఈ రాష్ట్రాన్ని ఏలేయచ్చు, రాజ్యాధికారాన్ని మన చేతిలో గుప్పిట్లో ఉంచుకోవచ్చు అని టీజీ భరత్ నమ్మేలా మీ కొడుకు అతన్ని ట్యూన్ చేశాడు. కానీ ప్రజాస్వామ్యం అలా ఫంక్షన్ అవ్వదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్ లీడర్స్. మా ఊర్లో నేను చేసినన్ని మంచి పనులు ఎవరు చేయలేదు. అడుగడుక్కి మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాను, అడుగడుక్కి గోశాలను పెట్టాను, గోశాలల్లో గోవులన్నింటినీ కాపాడుతున్నాను. ఎవడన్నా మా ఇంటికి వస్తే, నా వ్యాపార సంస్థలకు వస్తే ప్రాఫిట్ లేకుండా అయినంత వరకు మంచి చేస్తాను. రాముల వారి కళ్యాణం చేపిస్తాను, సంవత్సరానికి 1000-2000 ఉచిత పెళ్లిళ్ళు చేపిస్తాను. ఇవన్నీ మన టీజీబీ గ్రూప్ నుంచి జరుగుతూ ఉంటాయి. సో టీజీ భరత్ గారు ఏం నమ్ముతున్నారంటే, ప్రజలకి ఇవి చాలు, నేను మంచి చేస్తున్నా, నేను ఈ ధర్మానికి ఏదో చేస్తున్నా, నాకు తిరిగి అదే వస్తుంది. రాదలా. సొసైటీ అలా ఫంక్షన్ అవ్వదు. సొసైటీని నువ్వే కళ్ళతో చూస్తున్నావో ఆ కళ్ళతో సొసైటీని చూడాలి అనుకోవటం మూర్ఖత్వం కాదా? సొసైటీ అనేది ఒక ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్ అనే విషయం తెలీదా? రాజకీయంగా మన మీద ఒక విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శను తిప్పికొట్టడం ఎలాగా అనేది ఒక రాజకీయ నాయకుడు ట్రైన్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలి. ట్రైన్ కాకపోతే ఈరోజు టీజీ భరత్ గారు ఎదుర్కొన్న సమస్యని ఎదుర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఎ పొలిటీషియన్ కెన్ డూ ఈస్ రిజిస్టరింగ్ ఏ కంప్లైంట్. ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ అండి ఇది. ఎందుకు అంటే, ఇప్పుడు నన్ను ఏదైనా అడిగారు అనుకోండి, ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఐ కెన్ డూ ఈస్ ఐ కెన్ షూట్ ఎ వీడియో, బికాస్ ఐ హ్యావ్ ఎ కెమెరా, ఐ హ్యావ్ ఎ మైక్, కూర్చొని ఏ ఎన్విరాన్మెంట్లోనే చేయగలను. బట్ రియాలిటీగా గ్రౌండ్లోకి వెళ్ళి సమస్యను ఐడెంటిఫై చేసి దాన్ని విజువల్గా చూపించు అన్నప్పుడు నేను ఎఫర్ట్ పెట్టాలి. దాన్ని ఎంత క్రియేటివ్గా పెడుతున్నాను అనేది డిపెండ్స్ ఆన్ మై కేపబిలిటీస్. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఎ లీడర్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ అనే నుంచి ఒక యంగ్ ఫెలో కేమ్ టు కర్నూల్ హెడ్ క్వార్టర్. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకునేలా వెళ్తున్నారు, దీన్ని కట్టడి చేయండి అని ఒక ఇష్యూని రైజ్ చేశారు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. ఒక సమస్యను ప్రజల ముందర పెట్టడం ఒక డెమోక్రటిక్ వాల్యూ. రాజకీయ సమస్యల్లో పొలిటికల్ అలిగేషన్స్ ఉంటాయి. ఏంటి, టీజీ భరత్ ఏదో సమ్ ఫార్మా కంపెనీ దగ్గర ఒక 43-45 కోట్ల రూపాయల అక్రమ అవినీతితో ఏదో డబ్బులు ఎత్తారు. ఏదో అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. అతను చెప్పిన మాట ఏంటంటే, టీజీ భరత్ ఒక 45 కోట్లు ఎత్తాడు
ఫార్మా కంపెనీ నుంచి నారా లోకేష్ కూడా తెలియకుండా అని దాన్ని సెటైరికల్గా ప్రజల ముందు పెట్టాడు. ఇది ఒక పొలిటికల్ విమర్శ. సో కర్నూలులో అండ్ కర్నూలు చుట్టుపక్కల వాళ్లకు ఒక విషయం అయితే తెలుసు, టీజీ భరత్ ఈజ్ ఎ రిచ్ కిడ్. ఇటువంటి వ్యక్తులు 99% అవినీతి చెయ్యరు, కానీ 1% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు 45-46 కోట్లు వస్తుందంటే ఎవడో వదిలిపెట్టాడు. ఆ 1%కి స్కోప్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజల ముందర పెట్టాడు. ఇప్పుడు టీజీ భరత్ ముందర ఉన్న అతి పెద్ద సవాల్ ఏంటి? ఆ 1%ని జనంలోకి వెళ్లకుండా రైట్ పొలిటికల్ స్ట్రాటజీతో, రైట్ అటాక్తో జనం ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీతో వచ్చారు. యూ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ బిగ్ ఫ్యామిలీ, ఒక గ్రాండ్ కింగ్ యొక్క కొడుకు. మీరు రాజకీయాలలో చాలా సుస్థిరమైన ప్రస్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసిన వన్ ఆఫ్ ద లీడర్స్ టీజీ వెంకటేష్. అటువంటి ఫాదర్ లెగసీని మీరు జనంలోకి తీసుకెళ్లాలన్నప్పుడు వేర్ ఇస్ యువర్ పొలిటికల్ అటాక్? ఏం మాట్లాడుతున్నారు? ఎవడో మీ పక్కన ఉన్న ఒక చోటా మోటా లీడర్ మీ గురించి తప్పుగా రోడ్డు మీద స్టేట్మెంట్ మాట్లాడితే ఆ స్టేట్మెంట్కి ఆన్సర్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అటాక్డ్ యూ. అంటే ఆ చోటా మోటా లీడర్ మిమ్మల్ని అటాక్ చేయడానికి వాడిన ఆయుధం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అదే దాన్ని అవాయిడ్ చేయడానికి మీరే రైట్గా ప్రెస్ ముందర కూర్చొని బైరెడ్డి సిద్ధార్థ్ అడ్రస్ చేసిన ఇష్యూస్ని మేము గవర్నమెంట్గా వీఆర్ రెడీ టు ఫైండ్ అవుట్ ద రైట్ ఇష్యూస్. ఇటువంటి మాటలు మాట్లాడటం సరికాదు. ప్రూఫ్లు ఉంటే చూపించాలి. నాలాంటి వాడి మీద కర్నూలు నగరానికి ఇంత ప్రేమ పెట్టుకున్నాను, కర్నూలు నగరం అంటే మాకు ఇంత ప్రేమ ఉంది, మేము ఎందుకు తప్పు చేస్తామని ఒక్క పొలిటికల్ స్ట్రాటజీ వాడారా మీరు? వాడకపోగా యూ హ్యావ్ చూజన్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ వెరీ 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 ఇమ్మెచ్యూర్ పాత్, లైక్ ఫైలింగ్ ఏ కంప్లైంట్ ఆన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. సరే, ఫైల్ చేశారు. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల వాట్ ఆర్ యూ గోయింగ్ టు అటైన్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భయపడతాడు, చూసారా అంటే మీరు ప్రపంచానికి చూపిస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి వచ్చి నా గురించి మాట్లాడిపోయాడు, నా బలం ఏంటో తెలుసా? పోలీస్ కేసు పెట్టగలను. నా బలం ఏంటో తెలుసా? స్పాట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగలను. ఇంకా నా బలం చూస్తారా? క్రిమినల్ కేసులు పెడతాను. ఇంకా నా బలం చూస్తారా? కోర్టులో రోడ్లు పట్టించి తిప్పి 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 కోర్టులలో ఇరికిస్తాను. ఈ బలం ఏ పారిశ్రామికవేత్తకైనా ఉంటుంది కదా. వై ఓన్లీ భరత్? వై షుడ్ పీపుల్ చూస్ భరత్? వై షుడ్ పీపుల్ అడ్మైర్ భరత్? ఇప్పుడు బేసికల్లీ ఈ మధ్య పొలిటికల్ పార్టీస్లో పొలిటికల్ లీడర్స్కి ఒక పిచ్చి పట్టుకుంది, సోషల్ మీడియా పిచ్చి. ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని నడిచినప్పుడు అన్న నడిచొస్తే మాస్, అన్న లేచొస్తే మాస్ అనేది ఒకటి, తర్వాత అది ఆయా షేర్ అని ఒక పాట పెట్టుకొని లేపుకుంటుంటారు. నా పాయింట్ ఏంటంటే, షేర్ ఆయా షేర్ అని పాట ఎందుకు వచ్చి ఉంటుంది? ఆ టైంలో హీరో ఏదో ఒక దడక్ పని చేసి వచ్చింటాడు, ఒక అద్దరగొట్టే పని చేసి వచ్చింటాడు, ఎవనో విలన్ని చంపేసో విలన్కి దమ్కి ఇచ్చో వచ్చింటాడు. అప్పుడు ఆ పాట వస్తుంది. అందుకు జనాల్లో ఆ పాట సీరియస్గా లేస్తుంది. కానీ మన ఏపీ తెలంగాణ పొలిటీషియన్స్ ఎట్టున్నారంటే, వాళ్ళు నడుచుకుంటా ఇంట్లో నుంచి, వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చిన, బాల్కనీలో నుంచి బయటికి వచ్చిన, బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చిన ఆయా షేర్ అని పాట వస్తుంది. వాట్ డస్ దట్ మీన్? అంటే మీరు ఏం పని చేసినారో తెలియకుండానే మిమ్మల్ని మీరు లేపుకుంటారు. మీ వీడియోలను సోషల్ మీడియాలో ఎవడో ఒక బట్టేబాజుగాడు వస్తాడు, సార్ మిమ్మల్ని నేను లేపుతా, వ్యూస్ వస్తాయి, మీకు ఇది వస్తుంది, ఒక 100 మందో 200 మందో ఓట్లు పెరుగుతాయి. బట్ జనాలకైతే బుద్ధి అయితే ఉంది కదా, జనాలకైతే తెలివి ఉంది కదా. నువ్వు అదరగొట్టే రాజకీయాన్ని ప్రదర్శించి ఆటోమేటికలీ జనమే నీ పేరు మీద ఆయా షేర్ రీల్స్ చేసుకోవాలి. అది కదా ఆర్గానికల్ థింగ్. మరి మీరేం చేస్తున్నారు? ఒక సోషల్ మీడియా టీంని పెట్టుకొని నన్ను లేపండి, నేను చేసే మంచిని చూపించండి. సో గవర్నమెంట్స్ సోషల్ మీడియాని ఎలా వాడాలి? మేము అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పగా చేస్తున్నాం. ఇదిగోండి చూడండి, ఈ పర్టికులర్ వ్యవస్థలో ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేసాం. ఇదిగో చూడండి, ఆ పర్టికులర్ ఇంట్లో ఉన్న సమస్యను రిజాల్వ్ చేసాం. ఆ పర్టికులర్ ఇంట్లో ఉన్న సమస్యను ఇతర సమస్యలన్నింటినీ క్రోడీకరించి అసలు ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుందో ఆ పర్టికులర్ కమ్యూనిటీకి, నాట్ క్యాస్ట్ కమ్యూనిటీ, హ్యూమన్ కమ్యూనిటీకి మేము దాన్ని సాల్వ్ చేసాం. దిస్ ఈజ్ నా విజయము అని చెప్పుకుంటున్న ఒక్క పొలిటీషియన్ ఉన్నాడా అండి ఆంధ్ర తెలంగాణలో? ఎందుకండి? ఏం చూస్తున్నాం మనం? సోషల్ మీడియా గొప్పతనం మాట్లాడుతున్నాం, కాక్రోచ్ జనతా పార్టీ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం మనం డైలీ. బట్ వాట్ ఆర్ ద పొలిటీషియన్స్ రియలీ డూయింగ్? సోషల్ మీడియా నమ్ముకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారా? ఆర్ంట్ యూ ఫీలింగ్ అషేమ్డ్? నో, ఇది కాదు రాజకీయం. హ్యూమన్ టచ్కి టెక్నాలజీ కలుపుకొని మీరు చేస్తున్న మంచిని ప్రొజెక్ట్ చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు టీవీకే విజయ్ ఉన్నాడు, ఒక రీల్స్తోనో ఒక వీడియోతోనో పాపులర్ కాలే. కన్సిస్టెంట్గా అతను చేస్తున్న ఎఫర్ట్స్, అతని నడవడిక, అతని మార్పు, అతని చేర్పు, అతని కూర్పు ప్రతిదీ జనం గమనించారు. సో దే హ్యావ్ గివెన్ హిమ్ ఎ చాయిస్. ఇట్ అప్లైస్ ఒక సీఎం దగ్గర నుంచి పంచాయతీ లీడర్ దాకా అందరికీ ఇది అప్లై అవుతుంది. ఎందుకు మీ రాజకీయ నాయకులు మీకున్న ఈజియెస్ట్ వేస్ని చాలా స్ట్రాంగెస్ట్ వేస్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు. బట్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకల్ ఎమ్మెల్యే దాకా ఒకటి ఫాలో అవుతున్నారు. వరస్ట్ పొలిటికల్ స్ట్రాటజీ సోషల్ మీడియాను నమ్ముకొని లేపుకోవటం. అదే సోషల్ మీడియాలో మీరు ట్రోల్ కూడా అవుతున్నారు. సో ఒపీనియన్ డివైడ్ అయిపోతుంది. జనాలకు మంచి కనపడినట్టే చెడు కూడా కనపడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారికి అండ్ రాష్ట్ర మంత్రివర్యులకు
అండ్ రాష్ట్రంలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఇరుక్కుంటున్న పొలిటీషియన్స్ అందరికీ నేను చెప్తున్నా, రాజకీయాలు చేయడం పద్ధతి ఇది కాదు. మీరు ఆర్గానిక్గా థింక్ చేసి ఆర్గానిక్గా నడిస్తే అదే రాజకీయం అవుతుంది. అబ్నార్మల్గా థింక్ చేసి అబ్నార్మల్ డెసిషన్స్ తీసుకుంటే అది ఫూలిష్నెస్ అవుతుంది, కానీ రాజకీయం అయితే కాదు. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఏదేమైనా నా గత వీడియోలో కూడా నేను కింద పింగ్ చేస్తాను వీడియోని, నా రిలేటెడ్ వీడియోని షేర్ చేస్తాను కింద, అది కూడా చూడండి. ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ టీజీవీ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు షో ఇట్స్ strength, power legally. Politics are quite different from legal system. So TGV family always strong in legal system, but politically మీరు ఇంకా బలంగా తయారవ్వాలంటే ఇంబైబ్ చేయాల్సింది, ఇంకల్కేట్ చేసింది భయాన్ని కాదు, భరోసాని. ఇది గుర్తు పెట్టుకుంటే ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే ఫ్యూచర్ చాలా గ్రాండ్గా ఉంటుంది.